భవన నిర్మాణ కార్మికుల నాయకుల కుటుంబాన్ని, భవన నిర్మాణ కార్మికుల నాయకుల కుటుంబాన్ని, భవన నిర్మాణ కార్మికుల నాయకుల కుటుంబాన్ని, కట్టమూరులో బిల్డింగ్ సెస్ లేబర్ ప్లాన్ లేకుండా నిర్మాణాలు చేపడుతున్న అల్లు అప్పారావుపై, కట్టమూరులో అక్రమాల నిర్మాణాలు చేపడుతున్న అల్లు అప్పారావుపై, కట్టమూరులో ప్లాను లేబర్ సెస్ కట్టకుండా నిర్మాణాలు చేస్తున్న అల్లు అప్పారావుపై, పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో మార్చి 23వ తేదీన షార్ట్ సర్క్యూట్ కారణంగా షాకు గురయ్యి ఒక భవన నిర్మాణ కార్మికుడు పులిశెట్టి వీర నాగేశ్వరరావు అనే కార్మికుడు మృతి చెందడం జరిగింది. మృతి చెందిన తర్వాత దాదాపుగా 20 రోజులు కావస్తా ఉన్నా ఇవాళ వరకు కూడా ఆ బిల్డింగ్ యాజమాన్యం స్పందించలేదు. చాలా మొండి వైఖరి ప్రదర్శిస్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా ఈ అల్లు అప్పారావు ఏదైతే ఉన్నదో ఇతను అక్రమ నిర్మాణాలు కట్టమూరు గ్రామంలో చేపడతా ఉన్నారు. కనీసం 1923 యాక్ట్ లేబర్ యాక్ట్ ప్రకారంగా పని ప్రదేశాల్లో కానీ ఎక్కడైనా ప్రమాదాలు జరిగినా గాయాలు జరిగినా లేబర్ ఇన్సూరెన్స్ మీరు ఆ యాక్ట్ ప్రకారంగా చేయించి ఉండుంటే ఇవాళ ఆ కార్మికుడికి ఇన్సూరెన్స్ ద్వారా ఆర్థిక సహాయం అందేది. కానీ నువ్వు బిల్డింగ్ ప్లాను తీసుకోలేదు, లేబర్ సెస్ కట్టలేదు, అక్రమ నిర్మాణాలు చేపడతా ఉన్నావు. దీనికి కారణం కనీసం కుటుంబానికి ₹1 కూడా ఆర్థిక సహాయం అందించలేదు. నువ్వు సక్రమంగా ప్లాన్ తీసుకుని సెస్ కట్టుండుంటే ఆ సెస్ ద్వారా మా కార్మికుడికి ఆర్థిక సహాయం అందేది. నువ్వు ప్లాన్ తీసుకోలేదు, నువ్వు లేబర్ సెస్ కట్టలేదు, కుటుంబాన్ని కూడా ఆదుకోకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తా ఉన్నారు. మేము అందుకనే ఈరోజు పెద్దాపురం పట్టణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో లేబర్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేస్తా ఉన్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే, అయ్యా ఇప్పటికైనా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి, అల్లు అప్పారావు అక్రమ కట్టడాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి, ఈ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా కోరుతా ఉన్నాం. లేబర్ యాక్ట్ ప్రకారంగా 23 సంవత్సరాల వయసులో చనిపోతే ఆ కుటుంబానికి ఎంత నష్టపరిహారం వస్తుందో ఆ నష్టపరిహారం అల్లు అప్పారావు బిల్డింగ్ యాజమాన్యం వద్ద వసూలు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఈ పట్టణ తాపీ పని వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.